యంగ్ టైగర్ ఎన్టీఆర్కి డ్యూయల్ రోల్స్ కొత్తేమీ కాదు. ఆంధ్రవాలా, అదుర్స్, శక్తి చిత్రాల్లో రెండేసి పాత్రల్లో అలరించారు తారక్. ఇక జై లవకుశలో అయితే ఏకంగా త్రిపాత్రాభినయం చేసి అభిమానులను మురిపించారు. ప్రస్తుతం కొరటాల శివ రూపొందిస్తున్న దేవరలోనూ ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని కథనాలు వస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే దేవర తరువాత మరో చిత్రంలోనూ ఎన్టీఆర్ డబుల్ రోల్స్లో ఎంటర్టైన్ చేస్తారని సమాచారం. బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అయన్ ముఖర్జీ రూపొందిస్తున్నాడు. ఇందులోనే తారక్ ఇంకోసారి 2 పాత్రల్లో నటిస్తున్నాడట. అందులో ఒకటి పాజిటివ్ రోల్ కాగా మరొకటి నెగటివ్ క్యారెక్టర్ అని బజ్. అంతేకాదు రెండో పాత్ర రివీల్ అయ్యే ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్గా నిలుస్తుందని బాలీవుడ్ టాక్. మరి ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం హిందీ జనాలను కూడా మెస్పరైజ్ చేస్తుందేమో చూడాలి.